నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో కన్నుల పండుగగా శ్రీ అనంతలక్ష్మి సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం. ఇంద్రమైన పథకానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లును చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. గీత జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన చిన్మయ మిషన్ సభ్యులు. తంగలపల్ల భూభారతి రెవెన్యూ సదస్సులు. రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. వివరాలకు వెళ్తే సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ అనంతలక్ష్మి సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం కరీంనగర్ వాస్తవ్యులు మయూరగిరి పీఠాధిపతులు ప్రముఖ జ్యోతిష్య వాస్తు అగమశాస్త్ర పండితులు శ్రీమాన్ శ్రీ నమ్మలికొండ రమణాచార్య స్వామి వారిచే విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యహావచనం, రక్షాబంధన్, అగ్ని ప్రతిష్ఠ, శాంతి బాట, మూల మంత్రమూర్తి, మంత్ర బోనాలు కార్యక్రమాలు, అలాగే ప్రతిష్టామూర్తులకు జలాదివాసం, ఫలపుష్ప పయాదివాసులములు నిర్వహించి మహాపూర్ణాహుతి హోమం, సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజ విద్యాసాగర్ గురుస్వామి, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి గడ్డం భగవాన్, ఆలయ ధర్మకర్త ప్రయాకరావు, మధుసూదన్, మచ్చు శ్రీనివాస్, సుంకనపల్లి మధు, పట్టణపుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ అనంతలక్ష్మి సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు మా గురువుగారు అయినటువంటి రాజా విద్యాసాగర్ గురుస్వామి గారి ఆశిస్తూ మయూరగిరి పీఠాధిపతి రమణాచార్యులు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన రీతిలో ప్రతిష్ట ఏర్పాట్లు జరుగుతాయి. ఇందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా చుట్టుపక్కల నుంచి వచ్చిన జనాలందరికీ కూడా అయ్యప్పలందరికీ కూడా వచ్చి ఇటువంటి ప్రతిష్టా కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని, ఇటువంటి కార్యక్రమాలు అందరికీ కూడా మరింత ముందుకు తీసుకెళ్తూ పట్టణ ప్రజలందరూ సహకరించాలని. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సిరిసిల్ల పట్టణంలో హరిహర సుత అయ్యప్ప స్వామి దేవాలయ సన్నిధానంలో గత 3 రోజులుగా మనకు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా మనకు సాగుతుంది. గత 3 రోజుల నుంచి స్వామికి జలాదివాసం, ఫల పుష్ప ధాన్యాదివాస కార్యక్రమాలతోని ఈరోజు మహాపూర్ణాహుతి చేసుకుని స్వామికి విగ్రహ ప్రతిష్ట ప్రథమారాధన కార్యక్రమం అంతా వైభవంగా సాగింది. అదే అంతేకాకుండా పట్టణంలోని వాళ్ళు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను కూడా నిర్వహించుకున్నారు. అధిక సంఖ్యలో అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి, కృపా కటాక్షాలు కలిగి, సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. అయ్యప్ప స్వామి దేవస్థానంలో అనంతలక్ష్మి సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన 2 రోజుల కార్యక్రమం ఈ రోజుతో ముగిసింది. నిన్నటి రోజు
పుణ్యావచనం, అగ్ని ప్రతిష్ట, విగ్రహాలకు జలాదివాసం, పుష్పాదివాసం, ఫలాదివాసం, శయ్యాదివాసం గావించినారు. ఈరోజు పూర్ణావతి చేసి 9:45కు విగ్రహ ప్రతిష్ట కూడా చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ఆదరించిన అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు కూడా మిగతా కాంగ్రెస్ నాయకులు కూడా దేవస్థానాన్ని సందర్శించినారు. వారందరికీ ఆయురారోగ్యాలు కలగాలని స్వామివారిని ప్రార్థిస్తున్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల నిజం చేస్తోందని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చోపదండి ప్రకాష్ అన్నారు. 22 వార్డులోని లబ్ధిదారుల భూమి పూజ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఇండ్లు లేని వారికి 5 లక్షల ఆర్థిక సహాయం చేసే పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారని ప్రకాష్ అన్నారు. ఇందిరమ్మ పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపడితే దశల వారికి ఆర్థిక సాయం అందుతుందన్నారు. ఇండ్లు త్వరగా నిర్మాణం చేపట్టి లబ్ధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేముల రవి, గుండ్లపల్లి గౌతమ్, దుబాల వెంకటేశం, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 22 వార్డులలో భూమి పూజ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అధికారుల లలిత ఆమెకు ఏదైతే ఇందిరమ్మ లబ్ధిదారులో ఇల్లు వచ్చిందో వారికి భూమి పూజ చేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమానికి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి రానటువంటి స్కీములను ముందుగా పెట్టి అందరికీ ఇల్లు లేని వారికి ఇల్లు రావాలని, పేదలంతా సంతోషంగా ఉండాలని, వాళ్ళు కిరాయి ఇళ్లలో వండుకుంటూ కిరాయి కట్టుకుంటూ భారమవుతున్న బ్రతుకులతో ఉండొద్దని వారికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ 5 లక్షలతో ఇల్లు పరిపూర్ణంగా అవుతుంది. ఈరోజు సిరిసిల్లాలోనే గౌరవ మా యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి మహేంద్రన్న గారి చొరవతో, అలాగే కలెక్టర్ గారి చొరవతో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినటువంటి జిల్లాగా మన పేరు వచ్చింది. ఆది శ్రీనివాస్ గారి చొరవ కూడా ఇందులో ఉంది. ఇప్పటికీ మనకు మహేంద్రన్న గారు అండదండలతో మనము ముందుకు పోతూ ఉంటాము. ఏదైనా ఇబ్బందులు ఉన్నచో ఇక్కడ వార్డు సభ్యులకు కానీ మాకు కానీ తెలియజేసినట్లయితే మీకు బిల్లులు సకాలంలో వచ్చేటట్టు చేస్తాము. ఖచ్చితంగా మీరు ఇల్లు పూర్తి చేసుకొని మంచి ఇల్లు ఉండి మీ యొక్క సంతోషాన్ని వెలిపించాలని కోరుతా ఉన్నాను. ఆకుల దేవలక్ష్మి గారు ఏదైతే వార్డులో ఇందిరమ్మ ఇల్లు పూజ చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ప్రోత్సాహంతో గత 10 సంవత్సరాల నుంచి ఇలాంటి ఇల్లులు ఇవ్వకుండా, రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలకు ఇబ్బందులు పెట్టిన పరిస్థితులలో గౌరవ మహేందర్ రెడ్డి గారి చొరవతో సిరిసిల్లాలో అత్యధికంగా రాష్ట్రంలోనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి ఘనత గౌరవ మహేంద్రన్న గారికి, కలెక్టర్ గారికి దక్కింది. ఆ సందర్భంగా ఇక్కడ భూమి పూజ చేసుకొని వారి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారు పూర్తి చేసుకున్న వెంటనే బిల్లులు కూడా వస్తాయి. వారికి దాని గురించి ఎలాంటి ఆందోళన లేదు. ఇక ముందు సిరిసిల్లలో ఏదైతే ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ఉన్నారో అందరూ భూమి పూజలు చేసుకొని ఇండ్లు మొదలు పెట్టాలని కోరుతా ఉన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన పెండింగ్ బిల్లుల్ని ప్రభుత్వం విడుదల చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గత 5 నెలల నుండి బిల్లులు పెండింగ్ ఉన్నాయని వెంటనే విడుదల చేయాలని కోరారు. బిల్లులు రాక మధ్యాహ్న భోజన కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏకమంటి ఎల్లారెడ్డి అన్నారు. పాఠశాల తిరిగి పునః ప్రారంభమయ్యే సమయం వచ్చిందని, ఇప్పుడు మధ్యాహ్న భోజన కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే పెండింగ్ బిల్లుల్ని ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వ హామీ ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయల వేతనాన్ని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి వారి సమస్యలపై ఏవో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాదాపు 5 నెలల నుంచి మొత్తం కోడిగుడ్ల బిల్లులు కానీ, మెస్ బిల్లులు కానీ, ఇటు గౌరవ వేతనం కానీ రాని పరిస్థితి ఉంది. ప్రభుత్వం మారుతానన్న మధ్యాహ్న భోజన కార్మికుల బతుకులు మారుతాయి అనుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్న పాపానికి ఈ ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం లెక్క వ్యవహరించడం అనేది జరుగుతుంది. దాదాపు 5 నెలల నుంచి బిల్లులు రాకపోతే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రభుత్వం ఆలోచించాలి. ఇక్కడున్న కలెక్టర్ కూడా ఆలోచించాలని మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ స్కూళ్ళు స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడే పైసలు 4 నెలల నుంచి రాకపోతే అది అప్పుల పాలైంది. ఇప్పుడు ఎవరు కూడా మళ్ళీ పిల్లలకు ఈ కూరగాయలు కానీ, ఈ మెసు పప్పు ఉప్పు కానీ ఉద్ధరించే పరిస్థితి లేదు. కాబట్టి స్కూళ్ళు చాలు కాకముందే
ఈ బిల్లులు పడే విధంగా ప్రభుత్వం ఆలోచించాలి. ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కూడా ఆలోచించి ఈ బిల్లులు పడే విధంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లాలో ఉన్న అందరినీ ఏకం చేసి కలెక్టర్ ముట్టడి మళ్ళీ ప్రతిభవన్ ముట్టడి కూడా చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మేము అధికారంలోకి వస్తే గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీగానే మిగిలిపోవడం అనేది జరిగింది. ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే వెంటనే ఈ 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని మేము సిఐటియు జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి మధ్యాహ్న భోజన కార్మికుల పరిస్థితి చూసుకుంటే గత 6 నెలల నుంచి పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో కోడిగుడ్ల బిల్లులు, అలాగే మెను ఛార్జీలు, అలాగే వీరికి ఇస్తున్నటువంటి గౌరవ వేతన 2,000 రూపాయలు దాదాపు 4 నెలల నుంచి కూడా ఇప్పటివరకు రాని పరిస్థితి. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ రావాలి మార్పు రావాలనే నినాదంతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇలా కార్మికుల పక్షాన చిన్న చూపు చూస్తుందంటే ఇది ఒక సిగ్గుమాలిన చర్యగా భావించాలి. మరి అన్ని పథకాలకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఈ ప్రభుత్వం మరి మధ్యాహ్న భోజన కార్మికులకి విషయం వచ్చే వరకు 6 నెలల నుంచి 8 నెలల నుంచి బిల్లులు రాకపోతే వారు ఎలా బతకాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అనేది ఒక్కసారి కూడా ఆలోచించకపోవడం అనేది ఈ ప్రభుత్వ సిగ్గుమాలిన చర్యగా భావించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిఐటి పక్షాన ఒకటే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వానికి పట్టిన గతి కార్మికులు తలుచుకుంటే ఇలా గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైందో ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచి ఆలోచించాలి. మరి ఇలా రాష్ట్రం లోపల ప్రపంచ సుందరి పోటీలు పెట్టి దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం మరి కార్మికుల విషయానికి వస్తే వారికి సరైన టైంలో బిల్లులు ఇవ్వకపోతే మరి ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పెడతారనేది కూడా ఒక్కసారి సోయి తప్పిన ఈ నాయకులు ఆలోచించుకోవాలి. ఒకసారి పాలకులు కూడా ఆత్మవిమర్శలు చేసుకోవాలి. ఇప్పటికైనా బేసరిగా ఇప్పుడు స్కూల్ ఇంకొక వారం 10 రోజులు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ స్టార్ట్ అయ్యే లోపలే వాళ్ళ పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అన్ని సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే మాత్రం ఈ స్కూల్ స్టార్ట్ అయ్యే లోపలే మళ్ళీ పెద్ద ఎత్తున ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి అన్ని మండలాల్లో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులను కూడగట్టుకుని రాజన్న కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. లేకపోతే రానున్న రోజుల గత ప్రభుత్వానికి పట్టిన గతే పట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా యూనియన్ల తరఫున సంఘాల వారిగా ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. సిరిసిల్ల పట్టణంలోని వైశ్య భవన్లో గీత జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమం ఈ నెల 9వ తేదీన నిర్వహించినట్లు చిన్మయ మిషన్ సిరిసిల్ల శాఖ వారు తెలిపారు. ఈరోజు వైశ్య భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు వివరాలు తెలిపారు. భగవద్గీత పఠనం ద్వారా మానసిక ప్రశాంతతో పాటు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవడం జరుగుతుందని చిన్మయ మిషన్ సభ్యులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు గీతా శ్లోకాలు దైనందిన జీవితంలో పఠించడం అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జయపూరి బుచ్చయ్య, జనపాల శంకరయ్య, కటకం సత్తయ్య, సజ్జనం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల కిందనే స్థాపించిన ఈ కార్యక్రమం ఎందుకంటే గత 15 సంవత్సరాల కింద మన వైశ్యపాలు చేసాం. అప్పుడు చాలా సంతోషం జరిగింది. కాబట్టి అట్టి కార్యక్రమం మళ్ళీ ఈ కూడా జరుగుతాం. ఈ కార్యక్రమం అందరూ హాజరై దిగ్విజయం చేయాలి అందరి మీద. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక ఉండాలి. ఆధ్యాత్మిక ఉంటేనే మనం ఒక ముందరికి పోతాం. కనీసం రోజు ఒక అర్ధగంట సేపైనా భగవద్గీత చదివితే సంతోషం ఉంటుంది. మళ్ళీ మన వాసవి మాత పుట్టిన జరుగుతుంది. కాబట్టి దీనికి అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయం చేయాలి. జై వాసవి మాత. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం గురించి మన దేశ భాష కాదు ఇంగ్లీషు, కానీ ఇంగ్లీష్లో చెప్తే అన్ని స్కూళ్ళల్లో ప్రవేశం ఉంది. అదే పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసము మన భాషలో, మన సంస్కృతంలో, మాతృభాషలో భగవద్గీత చెప్తామంటే దానికి అనుమతి లేదు పాఠశాలలో. ఇట్లాంటి పరిస్థితులలో ఇంకొక పరిస్థితి ఏమంటే ఒక పర్టికులర్ వర్గం వాళ్ళు మూతి మొహం కడుక్కోకుండా వాళ్ళు టోపీ పెట్టుకొని పోయి నేర్చుకుంటున్నారు పురాణం, పవిత్ర గ్రంథాలు, చిన్నపిల్లలు, అబ్బాయిలు, అమ్మాయిలు. మరి మన అబ్బాయిలకు దేవాలయంలో అవకాశం లేదు, పాఠశాలల్లో అవకాశం లేదు, తల్లిదండ్రులు నేర్పించే పరిస్థితి లేదు ఇవాళ. కాబట్టి దయచేసి ఈ యొక్క అరుదైన అవకాశాన్ని స్వామీజీ వస్తున్నారు చిన్మయ మిషన్ నుంచి, యజ్ఞానంద స్వామీజీ. కాబట్టి పిల్లలు కూడా పెద్దలు కూడా ఎలాగో హాలిడేస్ ఉన్నాయి కాబట్టి 12వ తారీఖు వరకు ఈ యొక్క కర్మ సన్యాస యోగం అన్నది అద్భుతమైన అధ్యాయం. ఇది భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయానికి యోగము అని ఉన్నది. అంటే ప్రతి ఒక్క శ్లోకము యోగ సాధననే. అది యోగ సాధన అంటే
పరమాత్ముని వైపు భగవంతునికి దగ్గరగా తీసుకెళ్లేది అని అర్థం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి దయచేసి సిరిసిల్ల పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రాంత ప్రజలు ఈ యొక్క భగవద్గీత ప్రవచనాన్ని సంపూర్ణంగా 100% భాగం వహించి వినియోగించగలరని ప్రార్థన. ప్రతి ఒక్కరికి సుస్వాగతం. సోమవారం నుండి ప్రారంభమై ఆదివారం వరకు కొనసాగేటువంటి చిన్మయ మిషన్ జ్ఞానయజ్ఞము కార్యక్రమానికి మరి అడగగానే వైశ్యభవన్ యాజమాన్యము మాకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని చెప్పారు. అలాగే నాగరాజు గారు వారిని కూడా సంప్రదించడం జరిగింది. మరి ఈ జ్ఞానయజ్ఞాన్ని వారు కూడా మాకు పూర్తిగా సహకరిస్తున్నారు. కాబట్టి ఇంకా ఇతరత్ర ఏ విషయంగానైనా మాకు సహకారం అందిస్తున్నట్టు వారందరికీ కూడాను, అలాగే ఈ కరపత్ర ఆవిష్కరణకు వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి శ్రమ అనుకోకుండా మన పరిసర ప్రాంతాల్లో ఉన్న వాడికి ఈ విషయం తెలియజేయండి. అందరినీ మన సనాతన ధర్మ నీడలోకి తీసుకురావడానికి మనం అందరం కృషి చేద్దాము, ప్రచారం చేద్దాము, తెలియజేద్దాము. మరి ఈ యజ్ఞంలో అందరము పాల్పంచుకుందాము. మరి వీటికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తంగలపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణంలో భూభారతి కార్యక్రమంలో భాగంగా భూ సమస్యలపై రైతుల వద్ద తహసీల్దార్ జయంత్ కుమార్ ఆర్జీలు స్వీకరించారు. అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల్ని పరిష్కరించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని భూభారతి భూమి హక్కుల రికార్డులు ఆర్ఓఆర్ చట్టం 2025 ప్రవేశపెట్టి రెవెన్యూ సదస్సు ద్వారా పెండింగ్ లో ఉన్న భూ సమస్యల్ని పరిష్కరించేందుకు రంగం సిద్ధం చేసిందని తహసీల్దార్ అన్నారు. తంగలపల్లి మండలంలో ఈ నెల 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు ప్రతి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. త్వరితగతిన భూ సమస్యలు పరిష్కరించేందుకు మండలంలో రెవెన్యూ సిబ్బందిని 2 భాగాలుగా విభజించి రైతులకు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ధరణి పోర్టల్లో వచ్చిన సమస్యల్ని భూభారతిలో రైతుల భూ సమస్యలు పరిష్కరించడానికి వెసులుబాటు కల్పించిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం భూభారతి నిబంధనల ప్రకారం ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించుకోవడం జరుగుతుందని వెల్లడించారు. రైతులు భూ సమస్యలపై ఇచ్చిన ఫిర్యాదుల్ని స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించే జిల్లా కలెక్టర్ ఉత్తర్వులతో రైతుల భూ సమస్యల్ని త్వరగా పరిష్కరిస్తామని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏ దినేష్ సిబ్బంది ఉన్నారు. తంగలపల్లి మండలంలో ఈ నెల 3వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ప్రతి రెవెన్యూ సదస్సులు మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రెవెన్యూ సదస్సులలో రెండు భాగాలుగా అంటే ఒక 2 టీములుగా మనం విభజించుకొని 8 గ్రామాలకు ఒక టీము 8 గ్రామాలకు ఒక టీముగా మనం చేస్తున్నాం. రైతులందరూ కూడా ఈ యొక్క రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతిలో అంటే గత ధరణి పోర్టల్లో వచ్చిన సమస్యలను ఈ భూభారతిలో సామరస్యంగా పరిష్కరించడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రభుత్వ భూభారతి రూల్స్ ప్రకారం ప్రతి గ్రామాన మనం రెవెన్యూ సదస్సులు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు తంగలపల్లి గ్రామంలో మనం రెవెన్యూ సదస్సు నిర్వహించుకోవడం జరుగుతుంది. రైతులు ఎవరికి ఏ విధమైన సమస్యలున్నా, భూమి పట్ల సమస్యలున్నా, ఆన్లైన్లో రాకపోయినా, భూమి హెచ్చు తగ్గులు పడ్డా, లేకపోతే కోర్టు సమస్యలున్నా, ఇతరత్ర ప్రభుత్వ సాదాపైనకు సంబంధించిన ఏ సమస్య అయినా కూడా నేరుగా ఇక్కడికి వచ్చి మాకు వాళ్ళకు సంబంధించిన ఎవిడెన్స్ చూపిస్తే మేమే స్వయంగా హెల్ప్ డెస్క్ కౌంటర్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్లో వాళ్ళ 1-2 సార్లు వాళ్ళ దగ్గర ఉన్న ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో వాటిని మేము క్షుణ్ణంగా పరిశీలించి అది ఏ పిటిషన్ పరిధిలోకి వస్తుందో అప్లికేషన్ మేమే ఇచ్చి మేమే పిటిషన్ రాసి వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రెవెన్యూ సదస్సులు అయిపోయిన తర్వాత ప్రతి గ్రామంకి వచ్చిన అప్లికేషన్లు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఆ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ అంటే రికార్డు వెరిఫై చేసి వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్స్ కూలంకుషంగా పరిశీలించి రైతులకు త్వరితగతిన సమస్యలన్నీ పూర్తయ్యే విధంగా పనిచేస్తామని తెలపనేది. ఈ సదవకాశాన్ని తంగలపల్లి మండల అన్ని గ్రామాల రైతులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మరోమారు కోరనేది. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయ క్షేత్రం భక్త జనసంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుండి ఆలయానికి చేరుకున్న భక్తులు రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న ఆలయానికి చేరుకున్న భక్తులు వేకువజామునే ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించారు. రాజన్నకు ప్రీతికరమైన కోడి మొక్కులను కట్టేసి రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పాఠశాలకు వేసవి సెలవులు ముగుస్తుండటంతో భక్తుల రద్దీ కనిపించింది. క్యూలైన్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో కన్నుల పండుగగా శ్రీ అనంతలక్ష్మి సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం. ఇందిరమ్మ పథకానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లును చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. గీత జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన చిన్మయ మిషన్ సభ్యులు. తంగలపల్ల భూభారతి రెవెన్యూ సదస్సులు. రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.